హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024 ఆల్మోస్ట్ సీజన్ అయితే ఎండింగ్ అయితే వచ్చింది. ఇక ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే మరి క్వాలిఫై అవుతుంది. ఇక రెండు మూడు టీంలు అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినాయని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ చూసుకుంటే మరి అక్కడ సిఎస్కి కానీ, ఎల్ఎస్జి కానీ, అండ్ డీసీకి కానీ, ఆర్సీబీకి కానీ, జీటీ కానీ ఇంకా ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మరి అక్కడ పంజాబ్ కింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయింది అక్కడ. ఇక వాళ్ళు 12 మ్యాచ్లు 4 గెలిచి 8 తోడుపెళ్ళి ఈ సీజన్లో 8 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగతా టీమ్స్ని అయితే వీళ్ళు పార్టీని అయితే స్పాయిల్ చేసే అవకాశం ఉంది అక్కడ. 15 మే నాడు ఆర్ఆర్తో ఆడుతున్నారు అండ్ 19 మే నాడు ఎస్ఆర్హెచ్తో ఆడుతున్నారు. కాబట్టి మరి ఆ రెండు టీంలో కూడా కొంచెం అయితే వీళ్ళైతే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి, మరి ఈ సీజన్ అనేది డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్లు కూడా ఓడిపోయి వస్తున్నారు. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం వీళ్ళకు ఎంతో కొంత అక్కడ ఛాన్స్ అయితే ఉండేది. బట్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోతున్నారు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే మరి ఆనాడు పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఇక మిగతా 2 మ్యాచ్లు వచ్చేసి అక్కడ ప్రైడ్ కోసం ఆడాల్సిందే. ఇక మరో టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ అయితే టేబుల్లో 8th ప్లేస్లో ఉంది ప్రస్తుతం అయితే. 12 మ్యాచ్లు 5 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది, 10 పాయింట్లతో అయితే ఉంది. ఇక నెట్ రన్ రేట్ చూసుకుంటే -1.063 ఉంది. చాలా పూర్గా ఉంది నెట్ రన్ రేటు. ఫస్ట్ అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక వీళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఆ రెండింటికి 2 గెలవాలి అండ్ నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ సిఎస్కే, ఎల్ఎస్జి, డీసీ అనేది ఓడిపోవాలి. మరి అప్పుడైతే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆర్సీబీ కంటే బెటర్ రన్ రేట్ ఉండాలి అక్కడ, అప్పుడే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు వచ్చేసి అక్కడ 13th మే నాడు అక్కడ కేకేఆర్తో ఉంది అండ్ 16th మే నాడు అక్కడ ఎస్ఆర్హెచ్తో అయితే మ్యాచ్ ఉంది. ఇక మరో టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్రస్తుతం అయితే అక్కడ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 12 మ్యాచ్లు 6 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది, 12 పాయింట్లతో ఉంది. వీళ్ళ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది, -0.316 నెట్ రన్ రేట్ అయితే ఉంది. ఇక వీళ్ళకు 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 గెలవాలి అండ్ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సిఎస్కే, ఎల్ఎస్జి కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ అయితే ఉండాలి. 12th మే నాడు అక్కడ ఆర్సీబీతో ఉంది అండ్ 14th మే నాడు ఎల్ఎస్జితో అయితే మ్యాచెస్ అయితే మిగిలినవి ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళకైతే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ జీటీతో పోలిస్తే. బట్ మిగతా 2 మ్యాచ్లు గెలవలేదు, దట్టు మరి పెద్ద మార్జిన్తో గెలిచిన వీళ్ళకి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక మరో టీం వచ్చేసి ఎల్ఎస్జి చూసుకుంటే అక్కడ మరి టేబుల్లో 6th ప్లేస్లో ఉంది ప్రస్తుతం అయితే. అక్కడ 12 మ్యాచ్లు 6 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది. ఇక 12 పాయింట్లతో ఉంది టేబుల్లో అక్కడ. మరి అక్కడ -0.769 నెట్ రన్ రేట్ అయితే ఉంది. ఇక వీళ్ళకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 2 గెలవాలి, దట్టు పెద్ద మార్జిన్తో గెలుస్తూనే వీళ్ళకి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి, లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక 14th మే నాడు డీసీతో ఉంది అండ్ 17th మే నాడు ఎంఐతో అయితే ఉంది. మిగిలిన మ్యాచెస్ వచ్చేసి ఈ 2 గెలిచి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఎక్కువ. అండ్ అక్కడ చూసుకుంటే మరి బౌలింగ్లో మాత్రం వీళ్ళకి చాలా కన్సెస్ అయితే ఉన్నాయి. మరి అవన్నీ ఏ విధంగా రెక్టిఫై చేసుకొని మరి మిగతా మ్యాచెస్ గెలుస్తారనేది చూడాలి. ఇక మరో టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ కూడా టేబుల్ అయితే 9th ప్లేస్లో ఉంది. ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయింది. 12 మ్యాచ్లు 4 గెలిచింది, 8 అయితే. ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర 8 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా అని వీళ్ళైతే క్వాలిఫై కాలేరు 12 పాయింట్లతో అయితే. బట్ మిగతా టీమ్స్ యొక్క పార్టీని అయితే స్పైల్ చేసే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. 11th మే నాడు కేకేఆర్తో ఆడుతున్నారు అండ్ 17th మే నాడు ఎల్ఎస్జితో అయితే ఆడుతున్నారు. ఇక 11th మే నాడు ఈ రోజు కాబట్టి అక్కడ కేకేఆర్తో అయితే ఆడుతున్నారు. ఇక ఎల్ఎస్జికి అయితే చాలా ఇంపార్టెంట్ గేమ్. మరి ఎల్ఎస్జికి అయితే వాళ్ళ పార్టీని అయితే స్పాయిల్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది. ఇక మరో టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ కూడా మరి అక్కడ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. 12 మ్యాచ్లు 6 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది, 12 పాయింట్లతో టేబుల్లో అవుతుంది. ఇక నెట్ రన్ రేట్ విషయానికి వస్తే మరి వీళ్ళకైతే +0.491 అయితే ఉంది. ఇక వీళ్ళకు 2 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. వీళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మరి నెట్ రన్ రేట్ అనేది చాలా మరి ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని కాపాడుతూ మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం చాలా ఈజీగా అయితే క్వాలిఫై అవుతారు. అదే మిగతా టీమ్స్ చూసుకుంటే అక్కడ ఎల్ఎస్జి కానీ, డీసీ కానీ వాళ్ళ నెట్ రన్ అనేది చాలా మైనస్లో ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మార్జిన్తో గెలిస్తున్న వాళ్ళు ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. బట్ సిఎస్కేకి మాత్రం అక్కడ నెట్ రన్ రేట్ బెటర్గా ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మార్జిన్తో గెలవకుండా కానీ వాళ్ళైతే క్వాలిఫై కావచ్చు మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే గిట్ట. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి అక్కడ 12th మే నాడు ఆర్ఆర్తో ఆడబోతుంది అండ్ 18th మే నాడు ఆర్సీబీతో ఆడబోతుంది. 2 మ్యాచ్లు కూడా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నారు. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వెళ్తారు అనేది చూడాలి. ఇక మరో టీం వచ్చేసి ఆర్సీబీ అయితే ప్రస్తుతం టేబుల్లో 7th ప్లేస్లో ఉంది. 12 మ్యాచ్లు 5 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది, 10 పాయింట్స్తో అయితే ప్రస్తుతం ఉంది. నెట్ రన్ రేట్ కూడా ప్లేస్లో ఉంది, +0.217 అయితే ఉంది.
ఇక వీళ్ళకు 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండింటికి 2 గెలవాలి అండ్ నెట్ రన్ రేట్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ సిఎస్కే డీసీ ఎల్ఏజీ మిగతా మ్యాచ్ అయితే ఓడిపోవాలి. అప్పుడు వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది మన ప్లే ఆఫ్స్కి అయితే. ఇక వీళ్ళకు 2 మ్యాచ్లు మిగిలిన వచ్చేసి అక్కడ 12th మే నాడు డీసీతో ఉంది, 18th మే నాడు సిఎస్కేతో ఉంది. ఈ 2 మ్యాచ్లు గెలవాలి అని నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటేనే వీళ్ళకి హై ఛాన్స్ అయితే ఉంటాయి. మరి చూడాలి మరి ప్రస్తుతం వీళ్ళ ఫామ్ చూసుకుంటే మరా ఈ 2 మ్యాచ్లు గెలిచేటట్టు ఉన్నారు అండ్ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఉన్నారు. బట్ మిగతా అక్కడ టీం చూసుకుంటే సిఎస్కే డీసీ ఎల్ఏజీ మిగిలిన మ్యాచెస్ ఓడిపోతున్న వీళ్ళకి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మరో టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ప్రస్తుతం అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నారు టేబుల్లో. 11 మ్యాచ్లో 8 గెలిచిలు, 3 అయితే ఓడిపోయారు. 16 పాయింట్లతో అయితే ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. నెట్ రన్ రేట్ చూసుకున్నా ప్లస్ 1.453 ఉంది. ఎవరు కూడా వీళ్ళైతే అందుకోతట్టు అయితే లేరు. ఇక ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. బట్ ఈ మ్యాచ్ గెలితే ఇట్లా అఫీషియల్గా క్వాలిఫై అయితే అవుతారు. ఇక వీళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే అక్కడ 11th మే నాడు ముంబై ఇండియన్స్తో, 13th మే నాడు జీటీతో, 14th మే నాడు రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచెస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఇక ఇందులోకి వెళ్ళి ఒక మ్యాచ్ గెలిస్తే మరి అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. 2 గెలిస్తే ఇట్లా మరి టాప్ 2 స్పాట్కి అయితే మరి అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకు 2 మ్యాచ్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ప్రస్తుతం టేబుల్లో. 12 మ్యాచ్లో 7 గెలిచింది, 5 ఓడిపోయింది. 14 పాయింట్లతో అయితే ప్రస్తుతం అయితే ఉంది టేబుల్లో. ప్లస్ 0.406 నెట్ రన్ రేట్ అయితే ఉంది. ఓవరాల్లో చూసుకున్న బెటర్గానే ఉంది. ఒక మ్యాచ్ గెలితే క్వాలిఫై అవుతారు. 2 మ్యాచ్లు గెలితే మరి టాప్ 2 స్పాట్కి అయితే అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక 2 మ్యాచ్లు మిగిలైతే ఉన్నాయి. వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే అక్కడ మరి నెట్ రన్ రేట్ అనేది ప్లస్లో ఉంది. 2 గెలిస్తే మాత్రం టాప్ 2 స్పాట్కి అయితే వెళ్ళే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి అక్కడ 16th మే నాడు గుజరాత్ టైటన్స్తో అండ్ 19th మే నాడు పంజాబ్ కింగ్స్తో అయితే ఆడబోతుంది. ఇక అందులోకి వెళ్ళి 2 గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మన టాప్ 2 స్పాట్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ ఒక్క మ్యాచ్ గెలిస్తే మరి క్వాలిఫై అయితే అవుతుంది. ఓవరాల్ చుట్టూ మరి రీసెంట్గా ఫామ్ మాత్రం చాలా బెటర్ ఉంది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఇక మరో టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే ఓడిపోయి వస్తున్నారు. బట్ ఆయన కానీ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు టేబుల్లో. 11 మ్యాచ్లో 8 గెలిచిలు, 3 అయితే ఓడిపోయారు. 16 పాయింట్లతో అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే ప్లస్ 0.47 అయితే ఉంది. 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. ఒక్క మ్యాచ్ గెలితే గిట్ట అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. ఇక మిగిలిన 3 మ్యాచ్లు మరి వచ్చేసి 12th మే నాడు సిఎస్కేతో, 15th మే నాడు పంజాబ్ కింగ్స్తో, 19th మే నాడు కేకేఆర్తో అయితే ఉన్నాయి వీళ్ళకి మ్యాచెస్ అయితే. అందులోకి వెళ్ళి ఒక మ్యాచ్ గెలిస్తే గిట్ట అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. 2 మ్యాచ్లు గెలిస్తే మరి టాప్ 2 స్పాట్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ సిఎస్కే, ఎల్ఏజీ, డీసీకి అయితే మంచి అవకాశం అయితే ఉంది. అక్కడ హై ఛాన్సెస్ అయితే. ఒకవేళ గిట్ట ఈ 3 టీంలు రెగ్యులర్గా గిట్ట ఓడిపోతే మాత్రం అక్కడ ఆర్సీబీ అండ్ జీటీకి అయితే అవకాశం అయితే ఉంటుంది 4th స్పాట్ కోసం. ఇక అక్కడ ఆర్సీబీకి అయితే నెట్ రన్ రేట్ బెటర్ ఉంది. జీటీకి అయితే చాలా మైనస్లో ఉంది. కాబట్టి మరి అక్కడ ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ గిట్ట సిఎస్కే, ఎల్ఏజీ, డీసీ రెగ్యులర్గా గిట్ట ఓడిపోదు గిట్ట మరి ఎక్కువ ఛాన్సెస్ అయితే అక్కడ సిఎస్కి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా బెటర్ ఉంది కంపేర్ టు ఎల్ఏజీ అండ్ డీసీ. ఒకవేళ గిట్ట ఈ 3 టీంలు ఓడిపోతే గిట్ట ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మరి ఫ్రెండ్స్ ఇది అక్కడ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయినట్టే. ఇక ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మరి 4th స్పాట్ని ఎవరు కైవసం చేసుకుంటారో కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి.